మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. శ్రీ బాబా రామ్దేవ్ బాబా జన్మదినం సందర్భంగా 4వసారి సిద్దిపేటలో మరాఠీలను ఏకతాటిపై తేవడానికి ఉద్దేశంతో సిద్దిపేటలో ఉన్నటువంటి శ్రీ బైరి అంజయ్య గార్డెన్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈ యొక్క మరాఠీకి సంబంధించిన వారు ఉన్నారు, వారిని అడిగి తెలుగు. సార్ చెప్పండి, కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు మీరు? కార్యక్రమం అంటే మన దేవుని పుట్టినరోజు ఉన్నాయి కదా, దాని గురించి మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దానికి ఏం లేదు కానీ మంచి అందరి మంది కలవడానికి ఊరికి వెళ్ళి వస్తారు. అందరికి వచ్చి బాబాకి భక్తి గురించి వచ్చి జాగరణ చేస్తాం. అందరు కూడా కలిసిపోతాయి కాబట్టి అందరు ఈ బాబా జాగరణ చేస్తాం. 4 సంవత్సరం అయింది చేస్తున్నాం. ఎటువంటి సేవా కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు? శ్రీ బాబా రామ్దేవ్ సేవా సమితి మార్వాడ్ సమాజ్ ట్రస్ట్ తరఫున 4-5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పంచమి నాడు ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. ఇందులో ఏది కూడా ఉద్దేశం లేకుండా జస్ట్ భక్తిని ఆలోచించి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీనిలో సిద్దిపేట డిస్టిక్లో ఉన్న మార్వాడీస్ మొత్తం బయటికి వెళ్ళి కూడా వస్తున్నారు. ప్లస్ అన్నదానం ప్రోగ్రాం నడుస్తుంది. దాంతోపాటు ఇంకా ఎవరైనా గరీబులు గిట్ట ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి గిట్ట కూడా ఆలోచించడం గిట్ట జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో. మీరు చెప్పండి, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎక్కడున్నా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడీలను కలవడం జరుగుతుంది. ఆ విషయంలో మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. మా తెలంగాణ ప్రజకి ఇక్కడ సిద్దిపేటలో ఇప్పుడు 4 జన్మ ఉత్సవం నడుతుంది బాబా రామ్దేవ్ది. ఈ బాబా రామ్దేవ్ అంటే కలియుగ అవతారం. కృష్ణుడు రాముడు, కృష్ణుడు తర్వాత బాబా రామ్దేవ్. ఈ రామ్దేవ్ పుట్టింది కాబట్టి దేవుడు అంటే హిందూ ధర్మంకి కాపాడుకోవాలి. ఈ దేవుడు బాబా రామ్దేవ్ అంటే దానికి ప్రతి మనం తెలంగాణలో హైదరాబాద్ కానీ, కరీంనగర్లో కానీ, పెద్దపల్లిలో కానీ, ప్రతి ఊర్లో మంచిర్యాల కానీ ప్రతి ఒక్క ఊర్లో పెద్ద జిల్లా డిస్ట్రిక్ట్ మీద ప్రోగ్రామ్ అవుతుంది. అందరికీ పిలుస్తాం, అందరు కలిసి ఉండాలి, ప్రేమంతో ఉండాలి. మనం పైన నుంచి వచ్చినప్పుడు ఏం తీసుకురాలే, పోయినా కూడా ఏం తీసుకోపో, ఇక్కడనే అన్ని పెట్టిపోతాం. కాబట్టి మనం కష్టం పడి ఏదో రూపాయి సంపాదిస్తాను, ఆ రూపాయి ఖర్చు పెట్టాలి, భోజనం పెట్టాలి, నీళ్లు పెట్టాలి, అందరికీ పిలవాలి. కాబట్టి మనం పుణ్యం చేస్తే మనం అందరూ ఈ బాబా రామ్దేవ్ ద్వారా సంవత్సరంలో ఒకసారి మనం ఇటువంటి ప్రోగ్రామ్ దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరు కలుస్తాం. ఈ మన తెలంగాణకి అందరికీ మెసేజ్ ఇస్తాను. కాబట్టి మనం ఇట్లానే ధర్మం గణపతి ఇప్పుడు మన హిందూ ధర్మంలో 365 రోజుల ఏదో ఒక కార్యక్రమం వస్తుంది. హోలీ పండుగ వస్తుంది, దీపావళి పండుగ వస్తుంది, రాఖీ పండుగ వస్తుంది, ఇప్పుడు నవరాత్రి ఉత్సవం వస్తుంది. ఇప్పుడు మన ప్రతి తెలంగాణలో వాడాల గణపతి దేవుడు ఉంటుంది. ఏ ప్రోగ్రాం కూడా మార్వాడి సమాజ సందర్భంగా ముంగడ ఉంటుంది. ప్రతిసారి ధర్మం కోసం ఏం పని చేయడానికి చేస్తుంది. కాబట్టి మనం అందరితోటి ఈ బాబా రామ్దేవ్ దేవుడు ఉంటే ప్రతి పెద్ద విలేజ్లో ప్రోగ్రాం అవుతుంది. అందరు వస్తాడు, ప్రసాదం తీసుకుంటాడు, అందరితోటి కలిసి ఉంటాం. కాబట్టి కోరుతున్నాం. జై బాబా. బాబా రామ్దేవ్ బాబా యొక్క శిష్యులుగా అందరూ కూడా ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మా అందరినీ ఏకతాటిపైకి తేవడం ఉద్దేశం కొద్దీ, పేదవారు ఉన్నా కూడా వారిని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ, జయంతి సందర్భంగా అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ ఈసారి 4వసారి ఒక సిద్దిపేటలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడీలను ఏకతాటిపై తేవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.